ఈరోజు కర్మ సిద్ధాంతం గురించి మనం మరొక కథ ద్వారా తెలుసుకుందాము. ఈరోజు కథలో ఒక ముసలావిడ దగ్గరికి ఒక బిచ్చగాడు ప్రతిరోజు వచ్చి బిచ్చం అడిగాడు. అప్పుడు ఆ భిక్షం వేస్తూ వేస్తూ ఒకరోజు ఆ ముసలావిడకు చాలా విరక్తి, కోపం వచ్చింది. ఆ రోజు ఏం చేసిందంటే ఆమె ఒక కొంచెం పిండి తీసుకొని రొట్టెలు చేసింది. ఒక రొట్టెలో మాత్రం విషం కలిపింది. ఆ విషం వేసిన రొట్టెని ఆ భిక్షగాడికి ఇద్దామని అనుకుంది. అని అది తీసి అక్కడ ఆ భిక్షగాడు వచ్చే ప్లేస్‌లో ఉంచింది. అలానే ఉంచింది. భిక్షగాడికి వేసే సమయంలో ఆమె మనసు మారి ఇలా చెయ్యడం తప్పు, వెయ్యొద్దు అని ఎందుకో తన మనసు చలించిపోయి ఆ విషం వేసిన రొట్టెని మంటల్లో విసిరేసి ఆ భిక్షగాడికి మంచి రొట్టెనిచ్చింది. ఆ తర్వాత ఆ భిక్షగాడు ఆ రొట్టెని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ముసలావిడ సాధారణంగా ఇంట్లోనే కూర్చొనుంది. సాయంత్రం పూట చ వాళ్ళ కొడుకు చాలా నీరసంగా ఇంటికి తిరిగి వచ్చాడు. చాలా దూరదేశంలో ఉన్న తన కొడుకు ఈ సమయంలో ఈ విధంగా ఎలా ఇంటికి తిరిగొచ్చాడు అని అడగగా, అమ్మ ఆకలితో అలమటిస్తూ నేను చాలా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక భిక్షగాడు వచ్చి నాకు ఒక రొట్టె ఇచ్చి నా ప్రాణాలను కాపాడాడు అమ్మా అని ఆ అబ్బాయి చెప్తాడు. అది విని ఆ తల్లి గుండె బాధతో విలవిలలాడిపోతుంది. ఒకవేళ నేను ఆ భిక్షగాడికి విషం ఇచ్చిన రొట్టె ఇస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? అది పరిస్థితి అని ఆ అమ్మాయి చాలా, ఆ ముసలావిడ చాలా బాధతో అదైపోతుంది.